జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు ఉంటుందని పార్లమెంటు సమన్వయకర్త రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాడిపత్రిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యమ స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకు వెళ్లాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యకర్త కుటుంబానికి భరోసా ఇస్తుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ఈ సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జనసేన సభ్యత్వ కార్యక్రమాలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా నమోదవుతోంది, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందని మనతో మాట్లాడడానికి కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. ఈ రోజు తాడిపత్రిలో జరిగిన కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అసలు ఈ రోజు ఈ కార్యక్రమం జనసేన ఉద్యమం కార్యక్రమం ఏ విధంగా చేపట్టారు, ఏ విధంగా ప్రజల స్పందన వచ్చింది? ఈ రోజు అద్భుతంగా జనసేన నాయకులు తాడిపత్రి నియోజకవర్గంలో అందరినీ కూడా సాధారణంగా స్వాగతించి ఒక అద్భుతమైన మీటింగ్ ని ఆర్గనైజ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు మన జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు నుంచి ఇన్ఛార్జెస్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంపించినందుకు చాలా ఆయనకు ధన్యవాదాలు. నేను చదువుకున్న జిల్లా ఇది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము కూడా మొట్టమొదటి రోజు రాయదుర్గం, అలాగే కళ్యాణ్ దుర్గం, నిన్న గుంటకల్, ఊరకొండ చూసుకొని ఈ రోజు తాడిపత్రికి రావడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడుగా ఆయన ఒక విలాసవంతమైన జీవితాన్ని వదిలి హీరోగా 1 to 10 ఉన్న సమయంలో ఎవరైనా సరే అత్యధికంగా ధనార్జన చేసుకోవాలనుకుంటారు. అటువంటి సమయంలో తన వెనక ఉన్న ఇంత యువ ఫాలోయింగ్ తో నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాష్ట్రం కోసం, దేశం కోసం ఈ రోజు ఒక స్వచ్ఛమైన పార్టీ అవసరం, స్వచ్ఛమైన నాయకులు అవసరం. యువ నాయకులు అయితే వారు నిస్వార్థంగా పనిచేస్తారనే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తూ ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు 2014లో ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ఈ రోజు దాదాపు 13 లక్షల పైచిలకు సభ్యత్వ నమోదాలు. అంటే క్రియాశీలక సభ్యత్వం. ఇదంటే ఇది సామాన్య సభ్యత్వం కాదు. సామాన్య సభ్యత్వం అంటే చాలా మంది క్రియాశీలక సభ్యులు అంటే వీళ్ళు క్రియాశీలకంగా పార్టీలో పనిచేసేవాళ్ళు. సో క్రియాశీలక సభ్యత్వము అనేది సామాన్య సభ్యత్వం లాగా అనుకోకూడదు ఎవరు కూడా. సామాన్య సభ్యత్వం అంటే చాలా మందిని చేర్చుకోవడం, వాళ్ళంతా కూడా పార్టీకి మద్దతుదారులు మాత్రమే. కానీ వీరు క్రియాశీలక సభ్యులు అంటే పార్టీ కార్యక్రమాలు చేసేవారు, పార్టీలో యాక్టివ్గా చురుగ్గా పాల్గొనేవాళ్ళు. ఇటువంటి క్రియాశీలకమైన నాయకులు ప్రతి పంచాయతీలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా అవసరం. ఒక మండలానికి 10 నుంచి 15 పంచాయతీలు ఉంటాయి. పంచాయతీ స్థాయి నాయకుడు అవసరం. అంటే అక్కడ పంచాయతీలో ఉన్న 10 పల్లెల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ వైపు నిలబడి మాట్లాడి వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన కలిగిన వాడే, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడే ఈ ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారు. దీన్ని సామాన్య సభ్యత్వంతో చాలా పార్టీలు చేస్తుంటాయి. సామాన్య సభ్యత్వంతో ఎవరైనా సింపథైజర్స్ అందరినీ కూడా చేర్చుకోవడం. ఇది సింపథైజర్స్ మెంబర్షిప్ కాదు, దిస్ ఇస్ లీడర్షిప్ మెంబర్షిప్. అంటే సామాన్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మన శ్రీకాంత్ అధ్యక్షతన తాడిపత్రిలో జరిగింది. తాడిపత్రి ప్రాంతంలో ఈ జనసేన సభ్యత్వ నమోదు ఏ విధంగా ముందుకెళ్తుంది? చాలా బాగా జరుగుతుందండి. ప్రతి పల్లెల్లో కూడా మా యొక్క నాయకులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు అనేది నమోదు చేయించడం జరుగుతూ ఉంది. గతంలో వచ్చేసి 1300 పైసలకు సభ్యత్వ నమోదు జరిగేది. అప్పట్లో ఇంకా అంత అవగాహన లేదు. బట్ ఇప్పుడు అధికారంలో కూడా వచ్చాము. జనసేన పార్టీ అంటే ఏందో కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నాయకుడు కూడా తమ స్థాయిలలో తాము ఏం చేయగలం అనేది లోకల్లో వాళ్ళకు చూపిస్తున్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, వార్డులలో కావచ్చు, వాళ్ళు కూడా ఆ మెంబర్షిప్ని బట్టి వాళ్ళ నాయకత్వం అనేది కూడా నిరూపించుకునే తత్వం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ నాయకత్వం సంబంధించి వాళ్ళు పెంపొందించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఓకే. ఒక్కరితో ప్రారంభమైన సభ్యత్వం దాదాపు 13 లక్షల మందికి పైగా ఇప్పుడు జనసేన ఉద్యమి సభ్యత్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు క్రియాశీలకంగా వ్యవహరించేందుకు, అలాగే జనసేన ఉద్యమ నేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని పోయే విధంగా కూడా కార్యకర్తలు పనిచేసేలా ఈ జనసేన ఉద్యమి కార్యక్రమం ముందుకు సాగుతోందని జనసేన నాయకులు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సాయి ప్రసాద్, వైకే టీవీ, అనంతపురం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.